0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. గామి సినిమా ఎట్లా సూపర్ ఉంది నిజంగా. డైరెక్టర్ విద్యాధర్ గారు సూపర్గా తీశారు. ఐస్లో అయితే మాత్రం మొత్తం మంచు కొండల్లో మాత్రం సీక్వెన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఈ సినిమాలో పాయింట్లు చెప్పడం కన్నా .5 గురించి బాగా చెప్పారు. క్లైమాక్స్ రివీల్ సూపర్గా ఉంటుంది. అది బాగా కాదు, ఆయన సినిమాలో ఉన్న పాయింటే అది తెలియదు అనమాట. మనం ఫస్ట్ కథ చూసేంత వరకు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటి తెలీదు. కానీ లాస్ట్లో ఆ ట్విస్ట్ మాత్రం రివీల్ అయిన తర్వాత మాత్రం ఓహో దీని గురించా అనేది తెలుస్తుంది. కంపల్సరీ ఈ సినిమా అందరూ చూడాలి. వన్ టైం కంపల్సరీ చూస్తే మీకు అర్థమవుద్ది. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే చింపేశాడు. చాందిని గారి యాక్టింగ్ ఎట్లా? ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ప్లస్ ఏం కాదు, విశ్వక్సేన్ అయితే మాత్రం దుమ్ము దులిపి దూపమేస్తాడు. సినిమాలో తుంబాద్లో ఉన్న సామ్రాట్ ఉన్నాడు, తన యాక్టింగ్ ఎట్లా ఉందంటే ఓవరాల్ మూవీ పరంగా చాలా బాగుంది. అసలు దీంట్లో ఒక 5 ఆర్టిస్టులు ఉన్నారు, ఆ 5 ఆర్టిస్టులు చింపేశారు, చాలా బాగా చేశారు. కానీ డైరెక్ట్ పాప వాళ్ళ అమ్మ తర్వాత ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ గురించి చెప్తే మళ్ళీ రివీల్ అవుద్దని చెప్పట్లేదు. ఒక టూ మినిట్స్ ఒక దగ్గర జరుగుద్ది, 2 మినిట్స్ ఇంకోటి, 2 మినిట్స్ ఇంకోటి. టోటల్గా స్టోరీ మాత్రం సూపర్గా ఉంది. కంపల్సరీ వాచ్. ఈరోజు శివరాత్రి, ఈ సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి రాత్రి. ఓకేనా, అంతా బాగుంది. రేటింగ్ అయితే 3.5 చూడండి. గామి సినిమా ఎట్లా అన్న? గామి సినిమా చూసినా పర్లేదు, బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అక్కడ లాగ్ అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. నిజంగా ఏంటంటే ఇందులో డిసప్పాయింట్ కానీ ఒక చిన్న అంటే విశ్వసేన్ నుంచి అయితే మనం అయితే ఏదైతే యాటిట్యూడ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ మూమెంట్ కానీ అదంతా ఏంటంటే ఇందులో అంతగానే ఉండదు. ఓన్లీ ఇది ఒక సైన్స్ మీద వెళ్ళిపోతుంది. సైన్స్ కాన్సెప్ట్ మీద ఒక డిఫరెంట్ జోనర్గా ఒక కొత్తగా ట్రై చేశారు. ఆ కొత్తది అనేది కూడా బాగా వర్కౌట్ అయింది. అన్న ఏం చేసిన వర్కౌట్ అయింది, కానీ జనాలు ఏంటంటే అభిమానులు ఏంటంటే తీసుకోలేరు. అంటే అలా చూసిన విశ్వసేన్ని ఇలా చూడాలంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది. కానీ సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. లాస్ట్కి పులితో ఫైట్ గిట్లా ఎవ్రీథింగ్ సూపర్. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు సైన్స్ సబ్జెక్ట్ మీద వెళ్ళడం అనేది అద్భుతం భయ్య, చాలా డిఫరెంట్ జోనర్. చాందిని గారి యాక్టింగ్ ఎట్లా అంటే చాందిని గారి యాక్టింగ్ అనేది తన క్యారెక్టర్ వైజ్కి అంటే కావాలని ఏదో తనకి యాడ్ చేసినట్టు అనిపించింది, కానీ హీరోయిన్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది అంత వర్కౌట్ అనిపించింది నాకైతే. అంటే దీంట్లో తుంబాద్లో ఉన్న సమ్రాట్ క్యారెక్టర్ ఉంది కదా, తన పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది ఓవరాల్ సినిమా మొత్తం ఒక డిఫరెంట్ అన్న. అంటే అది ఒకరి క్యారెక్టర్ అని కాదు, కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా డిఫరెంట్ జోనర్లో తీసుకెళ్ళారు. నాకైతే ఎక్కువగా అన్నది విశ్వసేన్ అన్నదే నచ్చింది బాగా క్యారెక్టర్. అన్న ట్రైలర్ లాంచ్కి చెమటలు పట్టించే సీన్లు ఉంటాయి అన్నాడు, మీకు చెమటలు పడతాయి అన్నాడు కొన్ని సీన్స్ చూసి. మీకు ఏమైనా బట్టి? మనకు అంత లేదు అన్న, చెమటలు పట్టే సీన్స్ అంటే అంతేం లేదు. భయమైనా ఏదైనా అంతగానం ఏం లేదు, భయపడి ఊగిపోయి అంతేం లేదు. నార్మల్గా ఒక నార్మల్ సినిమా ఎలా ఉందో అలా ఉంది, కానీ కాకపోతే కొత్తగా ట్రై చేశారు. ఇందులో ఏంటంటే ఆ కలర్ఫుల్నెస్ అంతా ఉండదు, ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్ మీద ఒక మెడిసిన్ మీద వెళ్ళిపోతుంది. అట్లా రేటింగ్ అంటే 5కి రేటింగ్ కానీ బాగుంది. గామి సినిమా ఎట్లా? చాలా బాగుంది బ్రో. శివరాత్రి రోజు పర్ఫెక్ట్ మూవీ. అసలు ట్రాన్స్పోర్ట్లో మైండ్లోంచి అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, విశ్వకర్ణ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, హారిక అనే పాప యాక్టింగ్, మొత్తం ఎంటైర్ క్రూ, మ్యూజిక్, అసలు డైరెక్షన్ అయితే దారుణంగా ఉంది బ్రో. సూపర్. చాలా మంది అంత లేదు ఓకే అంటున్నారు బ్రో. ఇవన్నీ అసలు వినడం కూడా వేస్ట్ బ్రో. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమైంది సినిమా. లాస్ట్లో ట్విస్ట్ అయితే మళ్ళీ రావాలి అనిపించేలా చేసింది మూవీకి. అంటే డైరెక్టర్ గారి గురించి ఏం చెప్పారు? డైరెక్టర్ చాలా బాగా తీశాడు అసలు సినిమా. ఆ లొకేషన్స్, ఆ విజువల్స్, సినిమాటోగ్రఫీ ఎరక్కొట్టేశాడు. 6 years కష్టానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటావా? నో డౌట్ బ్లాక్ బస్టర్ విశ్వకర్ణకి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు మూవీ? 5. గామి సినిమా ఎట్లా? భయ ఇప్పుడే గామి సినిమా చూసాను, దసరాకి పెడతారు జమ్మి. ఇప్పుడే చూసా గామి. నిజంగా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆడోళ్ళు చేస్తారు క్యాట్ వాక్, మెంటల్ ఎక్కించాడు మన విశ్వాకు. నిజంగా భయ ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది. నిజంగా విశ్వకన్నా కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు సినిమా. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ, ఆ షాట్స్ కానీ, ప్రతిదీ ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతిదీ మైండ్ పోతుంది భయ. నిజంగా విశ్వ కెరియర్లోనే బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా 6 years కష్టపడ్డ కష్టానికి ఫలితం ఉంది సినిమా. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఇంకొకటి కంటెంట్ పరంగా అయితే ప్యూర్ కంటెంట్ సినిమా. నిజం చెప్పాలంటే మంచి కంటెంట్ ఉంది. ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్ని స్ట్రగుల్స్ అయినా చేయొచ్చు అని ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క డేట్కి వచ్చి చూడాల్సిన సినిమా భయ. విశ్వకర్ణ కెరియర్లో బిగ్గెస్ట్ విశ్వకర్ణ యాక్టింగ్ ఉంది భయ, అసలు వేరే లెవెల్ వేశారు సినిమా మాత్రం. ప్రతి ఒక్క డేట్కి వెళ్ళి చూడండి. చాందిని గారు యాక్టర్ చించి పడేసింది భయ, నిజం చెప్తున్నాను. మెయిన్ రోల్స్ 3 ఉన్నాయి అందులో. విశ్వకర్ణ, చాందిని గారు, ఇంకొకటి మొత్తం. నిజంగా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్క డేట్కి వచ్చి చూడాల్సిన సినిమా.
ప్రతి ఒక్కరిది బాగుంది క్యారెక్టర్, ఒక్కరు క్యారెక్టరైజేషన్ తక్కువ లేదు, ప్రతిది బాగుంది. మెయిన్ అయితే విశ్వకర్ణ క్యారెక్టర్ చించి పడేశాడు భయ్య, నిజం చెప్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద సినిమా అంటే విశ్వకర్ణ అని చెప్పుకోవచ్చు. గామి సినిమా ఎట్లా అనిపించింది? మరీ మనం ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు బ్రో, ఓకే అంతేగాని అంటే ల్యాగ్ అనేది లేదు, అలా వెళ్ళిపోయింది అంతే. మనం ట్రైలర్ చూసి ఏమనుకున్నాం, హాలీవుడ్ రేంజ్లో ఉందని చెప్పేసి అనుకున్నాం, కానీ మనం అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. విశ్వకర్ణ యాక్టింగ్ మాత్రం సూపర్, వేరే లెవెల్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. డైరెక్షన్ కూడా మంచి, లాస్ట్లో ట్విస్ట్ పెట్టారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ పెట్టారు, కానీ ఓకే అంతే. మరీ మనం ఒక రేంజ్లో ఊహించుకొని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే మాత్రం అప్సెట్ అవుతాం. అంటే చాందిని గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాందిని గారి యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. అంటే పెద్దగా స్క్రీన్ పైన కొంచెం మాత్రమే కనిపిస్తారు, పెద్దగా కనిపించరు. విశ్వకర్ణ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అసలు. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ సాంగ్స్ అంటే ఎట్లా అనిపించింది? సూపర్ బ్రో. సాంగ్స్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే వేరే లెవెల్, గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని గారి గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ గారు అంటే ఏదో చూపించాలనుకున్నారు, అది రాలేదు. అంటే దాన్ని చూపించి ఒక హాలీవుడ్ లెవెల్లో తీసుకెళ్ళాలి, ఆ లెవెల్లో చూపించాలి అనుకున్నారు, కానీ అలా లేదు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 2.5 బ్రో. గామి సినిమా ఎట్లా అనిపించింది? అన్నా సినిమా అంటారా ఫస్ట్ దీన్ని? సినిమా అయితే సినిమానే కాదన్న, ఇది ఒక మంచి ఒక కథలాగా అనిపించింది అన్న. అంటే విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గొడులు, ఆ మౌంటైన్లు, ఆ హిమాలయ పర్వతాలు ఎలా చూపించారు అన్న, ఆ చూపించడం అయితే బాగా అంటే బాగా చూపించారు. అంటే ఇంకా మన విశ్వకర్ణ గెటప్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే విశ్వకర్ణ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ అంటారు కదా, సో అలానే ఎక్స్పెరిమెంట్ కూడా చేసిండు. పాస్ అయితే అయ్యిందన్న. ఎక్స్పెరిమెంట్ పోయింది, దొబ్బింది అని మాత్రం చెప్పాను నేను. ఎక్స్పెరిమెంట్ పాస్ అయ్యింది, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అని అయితే చెప్తాను. అంటే వాళ్ళు 4-5 years 6 years అంత కష్టపడి సినిమా తీసిర్రు, ఇంత లేట్ సినిమా వచ్చింది అంటే ఏదో ఉంటుంది అనుకొని వెళ్తాం థియేటర్కి వెళ్ళినా కూడా అక్కడ సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే ఏదో ఉంది ఆ సినిమాలో, ఇంకా ఏదో ఉంది అని ఎండింగ్ వరకు ఉంటామన్నా. సో ఎండింగ్లో తెలుస్తుంది ఏముందని చెప్పి. సో మీరు చూడండి, మీకు తెలుస్తుంది. అంటే 3 క్యారెక్టర్స్ ఉంటారన్న, అమ్మాయి 2 అబ్బాయిలు. సో మొత్తం ముగ్గురు కూడా మంచిగా అంటే మంచిగా చేసిర్రు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్లో ఆ సింహంతో ఫైటింగ్ కానీ, అది కానీ ఆ సింహంతో చేజింగ్లు ఎవరైనా చేస్తారా అన్న? ఆ చేజింగ్ వచ్చిన మన యంగ్ హీరో అంటే విశ్వకర్ణ అని చెప్పుకోవచ్చు అన్న. సింహంతో చేజింగ్తో కూడా గెలుస్తాడు. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. అంటే తేడా స్టోరీ అంటే డిఫరెంట్ ట్రై చేస్తారు కదా, సో అది కొంచెం వర్కౌట్ అయినట్లు అనిపించింది అన్న. లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్కి నువ్వు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వే కదా క్వశ్చన్ అడిగిందని, చెమట పట్టించే సీన్ మాత్రం ఉంటుంది అన్నారు కదా, ఆ సీన్ అట్లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా నీకు చెమట పట్టించిన సీన్స్? అంటే నాకైతే చెమట పట్టించే సీన్లు లేవు, కానీ లోపల విశ్వకర్ణకైతే బాగా చెమటలు పడిపోయినాయి అన్న. అంటే సమస్య అంటున్నాడు స్టార్టింగ్ నుంచి. అరే ఏంట్రా సమస్య అని చెప్పి వచ్చా థియేటర్కి, నాకు అర్థమైంది ఏం సమస్యనో. అన్న నీ సమస్యకి పరిష్కారం దొరికింది కదా ఎండింగ్లో, నువ్వు హ్యాపీ కదా, మేము కూడా హ్యాపీ అన్న సినిమా చూసి. సో మీరందరూ కూడా గామి సినిమా అయితే అందరు చూడండి, మీరు ఎవరు మిస్ కాకండి అన్న. విశ్వకర్ణ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? విశ్వకర్ణ యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిరు అన్న. అంటే ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు చూసినామో ప్రతి సినిమాలో అంతా వేరేలాగా ఉంది యాక్టింగ్. ఈ సినిమాలో మాత్రం యాక్టింగ్ జెన్యున్గా రియల్ ట్రూ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే అనిపించింది అన్న. అంటే ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5 అన్న ఓవరాల్ రేటింగ్ అంటారా? అసలు రేటింగ్ ఇచ్చే సినిమానా అన్న ఇది? మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి, సినిమా వేరే లెవెల్ ఉంది అన్న, అంతే. థ్యాంక్ యూ. గామి సినిమా ఎట్లా అనిపించింది? గామి సినిమా చూశాను బ్రో, సినిమా చాలా బాగుంది. ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు, ఇది ఏంటంటే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట. అంటే ఇప్పుడు చాలా సిండ్రోమ్స్ చూసింటాం, శంకర్ సినిమాలో సిండ్రోమ్స్ ఉంటాయి, డిఫరెంట్ సిండ్రోమ్స్. అపరిచితుడు సినిమా చూశారు కదా, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, అలాగా ఇది ఒక సిండ్రోమ్ అనమాట. ఆ సిండ్రోమ్ గురించి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట. దీంట్లో స్టోరీ ఏంటంటే ఒక 3 ప్యారల్గా స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. అవి ఒకదాని తర్వాత అలా వచ్చేస్తుంటాయి. చివరిలో క్లైమాక్స్ వచ్చేసరికి లాస్ట్ 20 minutes అక్కడ ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారన్నమాట. అది ఈ సినిమా స్టోరీ బ్రో. ముందు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి బ్రో. విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే ఈ సినిమాలో చించేసాడని చెప్పాలి. ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు, అంటే హీరోయిన్తో డ్యాన్సులు ఉండడము, అలాగే దాన్ని ఏమంటారు ఫైట్లు ఉండడము, ఇలాంటి సినిమా కాదు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా, ఒక ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమా అనమాట. ఇది ఫ్యాంటసీ థ్రిల్లర్, కరెక్ట్. ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ అసలు అద్భుతంగా తీసాడనమాట. ఆ గ్రాఫిక్స్ అవ్వచ్చు, ఆ మంచు, ఆ కొండలు, అవన్నీ చాలా బాగా తీసాడనమాట. అసలు ఇంత
ఇంతకుముందు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా అవ్వచ్చు, అలా యూజ్ చేసిన సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి. అంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి, ప్రొడ్యూసర్కి లాభాలు వస్తున్నాయి, అలాగే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తున్నాయి, ఎగ్జిబిటర్లకు లాభాలు వస్తున్నాయి, అందరికీ థియేటర్లకి డబ్బు పెట్టి కొనుక్కున్న వాళ్ళందరికీ లాభాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలే, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్న సినిమాలే ఆడుతున్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఎక్కువ రోజులు హనుమాన్ సినిమా చూడండి ఎక్కువ ఆడింది కదా, అలాంటి సినిమా అనమాట ఇది. కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా ఎక్కువ వాడారు, చాలా బాగుంది. విజువల్గా ఎంత బాగుందంటే 2 గంటల 30 నిమిషాల సినిమా అసలు చాలా బాగుందన్నమాట, అద్భుతంగా ఉంది. విశ్వక్సేన్ అన్న ఈ సినిమాతో హిట్ కొట్టాడని చెప్పాలి. ఈ మహాశివరాత్రి రోజు, ఈరోజు అందరూ దాన్ని ఏమంటారు పండగ. ఈ సినిమాలో హైలైట్ ఒకటి చెప్పాలండి, శివుడి మీద ఒక 2 minutes సాంగ్ ఉండిద్ది అనమాట. ఆ సాంగ్ అయితే హిమాలయాల్లో షూట్ చేశారు విశ్వక్సేనన్ మీద, చాలా బాగుందనమాట. అసలు గూజ్ బంప్స్ వచ్చేస్తాయి, అంత బాగుంది ఆ సీన్. అలాగే లైన్తో సీన్స్ ఉంటాయి అనమాట. ఒక 3 సీన్లలో లైన్ వచ్చింది. లైన్ వచ్చినప్పుడల్లా మనము చాలా భయపడిపోతాము, అంత బాగా తెరకెక్కించారు డైరెక్టర్ విద్యాధర్ కాగితాని. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా యూజ్ చేసుకున్నారు. అందుకే ఈ శివరాత్రికి హిట్ సినిమా ఇది. ఈ సినిమా హిట్ సినిమా అంతే, ఇంకా వేరే మాట్లాడేది ఏం లేదు. విశ్వక్సేన్ అన్న ఈ మహాశివరాత్రికి హిట్ కొట్టారు. మీరు ఒక హీరోగా, మీరు ఒక డైరెక్టర్గా మీరు నాకు తీసిన ఫలక్నామా దాస్, హీరోగా డైరెక్టర్గా తీసిన ఫలక్నామా దాస్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మీ సినిమాతో మహాశివరాత్రికి మీరు హిట్ కొట్టేశారు. బ్లాక్ బస్టర్ కాదు, హిట్ సినిమా ఇది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 3. మామగారు అసలు ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి అంటే స్టోరీ పరంగా మీకు ఎట్లా నచ్చింది? స్టోరీ చెప్పారు. స్టోరీ నాకు ముందే చెప్పారు బాబు, దేవకి ఇట్లా ఉంటుంది, పెద్ద దేవకి మీరు, రెండో దేవకి చిన్న దేవకి ఇట్లా ఉంటుంది అని. ఫస్ట్ దేవకీలు ఏంటి అని చెప్పని నాకు అర్థం కాలేదు. అంటే నెల్లూరు జిల్లాలో దేవకి అంటారు కాబట్టి అదే వర్డ్ని ఉపయోగించారు. ఆ దేవకి నుంచి పుట్టిందే ఈ సినిమా. ఫస్ట్ ఈ దేవకి లో నుంచి వచ్చింది ఈ సినిమాలో. ఆ చిన్న దేవకి వెళ్ళిపోయి చివరికి వాళ్ళ యొక్క రీసెర్చ్లో నుంచి పుట్టినటువంటి సినిమా. అందుకని కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్సేన్ గారి గురించి ఏం చెప్పారు? విశ్వక్సేన్ గారు అసలు యాక్షన్ సూపర్ కదా. ఫస్ట్లో అయినా ఎంత ఎరగదీశాడు. ఆ మంచు కొండల్లో అలా తిరగటం మామూలు విషయం కాదు కదండి. అసలు అవన్నీ ఆ విజువల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అది హాలీవుడ్ రేంజ్లో ఉంది అంటేనే మీరు అర్థం చేసుకోండి. అంత రేంజ్లో తీశారు అంటే అప్పటికే చాలా బాగుంది. అది అమ్మో, డైరెక్టర్ గారు అస్సలు దేనికి కాంప్రమైజ్ కారు. ఆయన మెదడులో ఎంత దాగుందంటే, ఎన్ని బుక్స్ చదివి దాన్ని తీసుకున్నారు అంటే, అసలు దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారంటే అమ్మో ఆయన కృషి చాలా ఉంది. ఆయన నిజంగా ఎంత డే అండ్ నైట్ నిద్రలు లేకుండా, మాకు తెలుసు మేమందరం ఒకే చోట ఉన్నాము, పనిచేసాం వారం రోజులు. ఆయన అసలు నిద్రపోయేవారు కాదు. దాన్నే మైండ్లో పెట్టుకొని పీల్చి పిప్పి చేసి వదిలేశారు. ఆడియన్స్కి ఏం చెప్పారు? చూడండి, చాలా బాగుంటుంది. అందరూ చూడండి, అర్థం చేసుకోండి, దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. మహాశివరాత్రి హర హర మహాదేవ అంటే ఒక మంచి సినిమా వచ్చింది. ఈ సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేయండి.